హే గాయస్, హోప్ అందరు బాగున్నారనుకుంటున్నాను. సో ఈ వీడియో అనేది ప్రీవియస్ వీడియో యొక్క కంటిన్యూషన్ పార్ట్. నేను జస్ట్ మీకు ఒక ఇంట్రొడక్షన్ లాగా అని చెప్పి నేను ఇది యాడ్ చేశాను గాయస్. సో ఫస్ట్ వీడియోలో చూపించిన 3 ఐటమ్స్కి వాటి డిస్క్రిప్షన్లో నేను లింక్ ఆల్రెడీ ప్రొవైడ్ చేసేసాను. అండ్ ఈ వీడియోలో చూపించబోయే ఐటమ్స్కి కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అండ్ ఇఫ్ యూ లైక్ ఇట్ యూ కెన్ గో అండ్ చెక్ దెమ్ అవుట్. యా, ఇది నెక్స్ట్ వన్ గైస్. కొంచెం సిమిలర్ అనమాట. సో ఇందాక చూసిన వాటికి వీటికి కొంచెం డిఫరెన్స్ ఏంటంటే కింద వచ్చే హ్యాంగింగ్స్, పర్ల్స్ ఆర్ వైట్ బాల్స్ వచ్చే హ్యాంగింగ్స్ డిఫరెన్స్. సో నేను ఒక్కసారి క్లోజ్ లుక్లో చూపిస్తాను. సో మీరు చూసారంటే ఇందాక దానికి ఈ పైన స్క్వేర్ అను ఈ గ్రీన్ ఉంది కదా, గ్రీన్ ఆర్ ఏ కలర్లో ఆ కలర్లో వచ్చినాయి. దీనికి ఏంటంటే జస్ట్ ఈ వైట్ హ్యాంగింగ్స్ కూడా ఎక్స్ట్రాగా వచ్చింది కింద. సో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఇట్లానే వచ్చింది గైస్. బాగుంది. ఈ లుక్ కూడా మనకి చూడడానికి చాలా బాగుంటుంది, ఎందుకంటే హ్యాంగింగ్స్లా వస్తుంది కాబట్టి. అన్నీ కూడా జస్ట్ ఊరికి లైక్ చోకర్ అని మోడల్లా కాకపోయినా ఇందాక చూపించినవి ఏంటంటే జస్ట్ మనకి ఏం హ్యాంగ్ అవుతున్నట్టు కనిపిది కాబట్టి ఆ లుక్ వేరే ఉంటుంది. బట్ ఈ లుక్ వచ్చేసి డిఫరెంట్గా ఉంటుంది. సో ఇది గ్రీన్ కలర్ గాయస్. యా, సో దీనికి కూడా థ్రెడ్ ఇచ్చారు. అండ్ 2 ఇయర్ రింగ్స్ వేర్ మనకి సేమ్ డిఫరెన్స్, మనకి చైన్లో ఎలా అయితే డిఫరెన్స్ వచ్చిందో ఇక్కడ ఇయర్ రింగ్స్లో కూడా అదే డిఫరెన్స్ ఇచ్చారు. క్లారిటీగా ఒక్కసారి దగ్గరికి క్లోజ్ లుక్లో చూడండి, మీకు తెలుస్తుంది. సేమ్ 1 డ్రాప్లెట్ ఒక్కటే ఎక్స్ట్రాగా యాడ్ అయింది. ఇవి కూడా బాగున్నాయి. సింగిల్గా పెట్టుకోవాలి అనుకుంటే ఇయర్ రింగ్స్ వరకు కూడా పెట్టుకోవచ్చు. గ్రీన్ కలర్కి రియల్లీ గుడ్ లుకింగ్ వన్స్ అని చెప్తాను. అండ్ మీరు ఈ కాంట్రాస్ట్ చూస్తే ఈ పింక్ గ్రీన్ కాంట్రాస్ట్ సూపర్ ఉంటుంది. సో మీరు ఇలా కూడా ట్రై చేయొచ్చు కాంట్రాస్ట్గా వేసుకోవాలి అనుకుంటే, నాట్ ఓన్లీ మ్యాచింగ్ వన్స్. ఓకేనా గైస్? యా, సో దిస్ ఈజ్ వన్. అండ్ ఇవి వెనకాల వాళ్ళు ఇచ్చిన ఇయర్ రింగ్స్కి ఇచ్చిన బటన్స్ అనమాట. యా, సో ఇది వచ్చేసి మనం ఫస్ట్ చూసిన 2 ఐటమ్స్ ఉన్నాయి కదా, పర్పుల్ అండ్ బ్లూ, అలాంటివి 2, 3 అలాంటి వాటిలోనే సిమిలర్ అనమాట కదా. అవి ఏంటంటే మనకి ఒక కైండ్ ఆఫ్ స్టోన్ టైప్ వచ్చింది. అండ్ ఇది వచ్చేసేమో పర్ల్ టైప్ వచ్చింది గైస్. ఇది చెప్తున్నా కదా, వైట్ కలర్స్ కేరళ టైప్ శారీస్ అంటాం కదా, అలాంటి వాటికి, వైట్ వాటికి, లేదంటే మీరు కావాల్సిన కాంట్రాస్ట్ వాటికి చాలా బాగుంటుంది గైస్. అండ్ ఈ లుక్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ ఇందాక చూపించిన వాటిలోనేమో ట్రాన్స్పరెంట్ అవి అలా ఉన్నాయి కదా, ఇదేమో పర్ల్లా వచ్చింది. సో మీరు క్లోజ్ లుక్లో చూస్తే మీకు తెలుస్తుంది. అంటే డిజైన్ వచ్చేసి సేమే, బట్ ఇక్కడ వచ్చే కుందన్ ఉంటుంది చూసారా, అదేమో స్టోన్ వచ్చింది. ఇదేమో పర్ల్ వచ్చింది, చూసారు కదా. ఐ హోప్ మీకు క్లోజ్ లుక్లో కనిపిస్తుందని అనుకుంటున్నాను. చూడండి, దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా కూడా సేమ్ ఉంది గైస్. జస్ట్ ద ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే పర్ల్ వస్తుంది ఆ స్టోన్ ప్లేస్లో. చాలా క్యూట్గా ఉన్నాయి ఇయర్ రింగ్స్ అయితే. చూడండి, యూ విల్ రియల్లీ లవ్ దిస్. మీరు వైట్ కలర్వి కాలేజెస్కి ఆర్ ఆఫీసెస్కి వేసుకోవాలి అనుకున్న వీటొక్కటి ఓన్లీ వీటి కోసం మనం తీసుకోవచ్చు గైస్. చాలా క్యూట్గా అనిపిస్తుంది నాకైతే. మీకు నచ్చితే యూ కెన్ పర్చేస్ దెమ్. ఇవన్నీ కూడా మోస్ట్లీ అప్రాక్స్ సిమిలర్ కాస్ట్ రేంజ్లోనే ఉన్నాయి గైస్. సో యూ కెన్ బై దెమ్ ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు. అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ మీషో. ఎస్ గైస్, సో మనం చూసిన అన్ని వాటి మోడల్ ఒకటి అండ్ ఈ మోడల్ ఒకటి కొంచెం డిఫరెంట్గా ఉంది. సో ఇది కూడా ఏంటి అంటే లైక్ మనకు ఒక యాంటిక్ పీస్ ఆ కలర్ మోడల్గా వచ్చింది. సో మీరు చూసారు కదా, ఇది నేను బ్లాక్లో తీసుకున్నాను. బ్లాక్లో చూద్దాము, బ్లాక్లో ఎలా ఉంటుంది అని చెప్పేసి ఒకసారి ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను గైస్. యా, ఇది కూడా బాగుంది. బట్ నాకు ఎందుకో ఇది అంత కంఫర్టబుల్గా ఉంటుందేమో అనిపిస్తుంది. ఎందుకు అంటే వెనక్కి ఇలా వచ్చింది. సో నేను ఇది పెట్టుకున్నాక ఎలా ఉంటుంది అనేది కూడా వీడియో నేను చూపిస్తాను ఒక్కసారి మీకు ఓకే పర్వాలేదు, ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ మేము బేర్ చేస్తాము పర్వాలేదు అనుకుంటే వేసుకోవచ్చు. బికాజ్ నాకు తెలిసి
ఇదైతే ఉంచుకోలేము గైస్, నెక్ దగ్గర మనకు అంత గుచ్చుకుంటా ఉంటుంది అని నాకు అనిపిస్తుంది. నేను ఒకసారి పెట్టుకొని చూపిస్తాను. ఇఫ్ నిజంగా పెట్టుకున్నప్పుడు గుచ్చుకుంటున్నట్టు అట్లా అనిపిస్తుందంటే ఐ రియల్లీ లెట్ యూ నో. నాకైతే మోస్ట్లీ ఎక్కువ పర్సెంటేజ్ అయితే అలానే అనిపిస్తుంది. కాకపోతే ఈ సీక్వెన్స్ వచ్చేసేసి మొత్తం కూడా ఇలా లీవ్స్ లాగా పెటల్స్ లాగా వచ్చింది. మధ్యలో మధ్యలో ఏమో ఈ రౌండ్ కలర్ ఇది ఉంది కదా, ఐ హోప్ రౌండ్ కలర్ ఇది ఉంది కదా, గోల్డ్ది అలానే వచ్చింది. మొత్తం చైన్ అంతా కూడా అంతే వచ్చేసింది. దీనికి ఆ థ్రెడ్స్ ఏం రాలేదు గైస్, దీనికి కనిపిస్తుంది కదా, ఓన్లీ ఇదే ఇచ్చేసారు ఈ చైన్ అనేది. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసేమో మీకు జస్ట్ షో యూ వెయిట్. ఇయర్ రింగ్స్ ఏమో ఇలా ఇచ్చారు గైస్. సో మీరు చూసారు కదా, ఒక ఫ్లవర్ ఇచ్చేసేసి కిందేమో బుట్ట ఇచ్చారు, కింద వైట్ హ్యాంగింగ్స్ ఇచ్చారు, విచ్ ఈస్ గుడ్. సో గుడ్ వన్ అనే చెప్తాను గైస్. బట్ మైట్ నాట్ బి కంఫర్టబుల్ ఫర్ లాంగ్ అవర్స్. ఎక్కువసేపు పెట్టుకుంటే అంత కంఫర్టబుల్గా ఉండదు అని అయితే అనిపిస్తుంది. ఇది కూడా మీషో నుంచి తీసుకున్నాను. బట్ అపార్ట్ ఫ్రమ్ దిస్ మిగిలినవి అయితే మాత్రం కంఫర్టబుల్గానే, అంత గుచ్చుకోకుండానే అలానే ఉన్నాయి గైస్. సో కానీ ఇది బ్లాక్ కలర్ అయితే, కానీ ఇది లుక్ వైజ్ అయితే గుడ్ గైస్. లుక్ వైజ్ నిజంగానే స్టోన్ కూడా మంచిగా షైన్ అవుతుంది అండ్ చాలా గుడ్ క్వాలిటీ కూడా మంచిగానే ఉంది. అండ్ ఈ బ్లాక్ కలర్ అంటారా, ఇది యాంటిక్ కలర్ వల్ల అలా ఉంది. బట్ ఇఫ్ యూ వాంట్ టు టేక్ అనదర్ పీస్ యూ కెన్ ట్రై ఇట్ ఆన్ విత్ అనదర్ పీస్ గైస్. సో దీస్ ఆర్ ద ఐటమ్స్. థ్యాంక్ యూ గైస్. హే గైస్, సో నేను చెప్పినట్టుగా ఒకసారి మీకు మార్నింగ్ డే లైట్లో ఎలా ఉంటుంది అనేది కూడా ఇక్కడ నేను ఒక చిన్న స్నాప్స్ యాడ్ చేస్తాను. అండ్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది కూడా ఒక రిఫరెన్స్ పిక్ యాడ్ చేశాను. అండ్ ఇది అంతేం గుచ్చుకోవట్లేదు గైస్, కానీ పెట్టుకున్న వెంటనే అయితే బాగుంది. అండ్ కథ ఎక్కువసేపు ఉంచుకుంటే అంత కంఫర్టబుల్గా ఉండదేమో అని నాకు అనిపిస్తుంది. బట్ లుక్ వైజ్ అయితే గుడ్. మీరు ఒక 1 అవర్కి అలా అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను నెక్స్ట్ ఐటమ్స్వి కూడా చెప్పినట్టుగా మార్నింగ్ డే లైట్ అండ్ అలానే పెట్టుకున్న ఒక రిఫరెన్స్ పిక్ అనేది యాడ్ చేశాను. అండ్ ఇఫ్ యూ నీడ్ ఇట్ యూ కెన్ గో టు ద రిఫరెన్స్ ఇన్ ద డిస్క్రిప్షన్ గైస్. రిఫరెన్స్ లింక్ ఉంటుంది కదా పర్చేస్ చేసుకోవడానికి. యాజ్ మెన్షన్, మీకు కావాలంటే మీరు వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. బికాజ్ ఇవన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీగానే ఉన్నాయి. అండ్ మనం ఎక్కువసేపు ఏం పెట్టుకొని ఉండం కాబట్టి కొంచెం రీజనబుల్ కాస్ట్లో మీరు అట్లా ఉంచుకోవాలి అనుకుంటే విచ్ ఈస్ గుడ్ అని చెప్తాను. థ్యాంక్ యూ గైస్.